సిటీల పబ్లిక్ సేఫ్టీ కోసం సెక్యూరిటీని పెంచుతున్నారు పోలీసులు. ట్రాఫిక్ జంక్షన్లు, కాలనీలలో సీసీ కెమెరాలతో నిఘా పెడుతున్నారు. సీసీ కెమెరాలతో నగరాన్ని సేఫ్ అండ్ స్మార్ట్ సిటీగా మార్చుతున్నారు. సీసీటీవీ ప్రాజెక్టుతో క్రైమ్ ను కంట్రోల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే గల్లీల్లో కూడా ఇంకింత భద్రత పెంచాలని కోరుతున్నారు పబ్లిక్. పెరుగుతున్న టెక్నాలజీ సాయంతో సిటీల భద్రతను మరింత పెంచుతోంది పోలీస్ శాఖ. ట్రాఫిక్ సిగ్నల్స్ నుంచి భద్రత దాకా అన్ని రకాల చర్యలు చేపడుతోంది. క్రైమ్ రేట్ తగ్గించేందుకు సీసీ కెమెరాలతోటి నిఘాను పెంచుతున్నారు. సిటీల ట్రాఫిక్ రూల్స్ కట్టుదిట్టం చేయడంలో సీసీ కెమెరాలు బాగా పనిచేస్తున్నాయంటున్నారు పోలీసులు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలను అరికట్టేందుకు సీసీ కెమెరా ఫుటేజ్లు చాలా ఉపయోగపడుతున్నాయన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారి మీద చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద మనము ఈ ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టంలో వీఆర్ గెట్టింగ్ నంబర్ ఆఫ్ మోర్ కెమెరాస్ టు జంక్షన్స్. సిగ్నల్ ఆప్టిమైజేషన్ అంటే సిగ్నల్ టైమింగ్ ఆప్టిమైజేషన్ అంటారు. అది కాకుండా వయలేషన్స్ రికార్డింగ్ కూడా అవుతుందన్నమాట. వయలేషన్స్ అంటే జంపింగ్ ఆఫ్ సిగ్నల్ కానివ్వండి, స్టాప్ లైన్ జంపింగ్ కానివ్వండి, రాంగ్ సైడ్ డ్రైవింగ్ కానివ్వండి, స్పీడింగ్ కానివ్వండి, ఈ విధంగా ఇవన్నిటిని కూడా అది సెన్సార్స్ ద్వారా మనకి ఇమీడియట్గా వయలేషన్ అయితే చలాన్ జనరేట్ చేయడానికి కూడా మనకి అవకాశం. చైన్ స్నాచింగ్స్, ఈవ్ టీజింగ్స్ ను అరికట్టేందుకు కాలనీ, గేటెడ్ కమ్యూనిటీలలో సీసీ కెమెరాల విధానం అమలు చేస్తున్నామన్నారు పోలీసులు. క్రైమ్ రేట్ తగ్గించేందుకు జనంలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ భద్రత మీద అవగాహన కల్పిస్తున్నామని చెప్తున్నారు. కమ్యూనిటీ సీసీటీవీ ద్వారా ఒకటైతే, అంతేకాకుండా చాలామంది దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, కమ్యూనిటీలో మనకు ఇవ్వలేని పరిస్థితిలో ఉండొచ్చు. అట్లీస్ట్ వాళ్ళకు సంబంధించిన కెమెరాస్, వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ కెమెరాస్ని ఏర్పాటు చేసుకోండి అని కూడా వాళ్ళకు చెప్పడం అనేది జరిగింది. అందులో ఒక నేను సైతం అనే ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళందరినీ కూడా మాతోటి కలిసి రావడానికి వాళ్ళ ఇంటికి కెమెరాస్ పెట్టుకోమని చెప్పాం. దాంతో కూడా చాలామంది కూడా ముందుకొచ్చి ఇండివిజువల్గా కెమెరాస్ అనేవి కూడా ఏర్పరచుకున్నారు. సిటీలో సీసీ కెమెరాల సంఖ్య ఇంకింత పెంచాలంటున్నారు జనం. మేజర్ ఇలాకాలే కాకుండా గల్లీలలో కూడా సీసీ కెమెరాలు పెట్టి పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలంటున్నారు. బయట వెళ్ళడం చాలా ప్రాబ్లంగా ఉంది. ఇట్లా సీసీ కెమెరాస్ అలా పెడుతూ కొంచెం ఆడవాళ్ళకి చాలా సెక్యూర్గా ఉంటుంది. సో మార్నింగ్ వెళ్ళాలన్నా, జాబ్స్కి వెళ్ళాలన్నా, బయటికి వెళ్ళాలన్నా చాలా ప్రాబ్లం ఉంది. ఇఫ్ పోలీస్ ప్రొవైడ్ దిస్ సీసీ కెమెరాస్ అండ్ ఆల్, ఇట్ విల్ బీ సెక్యూర్ ఫర్ ద ఉమెన్స్. గల్లీలలో లేవు కదా, ఇప్పుడు చేస్తే జనానికి చాలా హెల్ప్ అవుతుంది. లేడీస్ కానీ, జనానికి కానీ ఇట్లా చిన్న చిన్న దొంగతనాలు కానీ ఏం జరగకుండా సీసీ కెమెరాల ఫుటేజ్ చూసి తొందరగా ఐడెంటిఫై చేస్తారని ఏర్పాటు చేయాలి. తప్పకుండా చేయాలి మేడం. హైదరాబాద్ సేఫ్గా ఉంటుంది అట్లా చేస్తే సీసీ కెమెరాస్. భవిష్యత్తులో హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా చేసేటందుకు సిటీ మొత్తం 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. అందుకోసం లేటెస్ట్ కెమెరాలను తెచ్చేటందుకు ప్లాన్ చేస్తున్నారు పోలీసులు.